జై శ్రీరామ్. శ్రీరామ జై రామ జై జై రామ. అందరికీ నమస్కారములు. అయోధ్య అయోధ్య అయోధ్య. ఇప్పుడు భారతదేశంలో ప్రతి ఒక్క మనిషి నోట వినిపించేది అయోధ్య రామ మందిర నిర్మాణము. 500 సంవత్సరాలుగా మనం ఈ మందిర నిర్మాణం కోసం పోరాటం చేస్తున్నాము. చివరిగా అయోధ్యలో రామ మందిరం నిర్మించటంలో మనం విజయం సాధించాము. మీ అందరికీ తెలిసిందే కదండి, భారతదేశంలో ప్రతి ఒక్క ఇంటికి అయోధ్య నుంచి అక్షంతలు పంపిస్తున్నారు కదా. మాకు కూడా చేరాయి అక్షంతలు, మీకు కూడా చేరాయని ఆశిస్తున్నాను. అక్షంతలతో పాటు ఇంకా మాకు ఏమి ఇచ్చారు అంటే రామ జన్మభూమి మందిరం అయోధ్య యొక్క ఫోటో ఇచ్చారండి. రామ మందిర నిర్మాణం ఫోటో ఇచ్చారు. మరియు ఇంకొక పాంప్లెట్ కూడా ఇచ్చారు. ఆ పాంప్లెట్లో రామ ప్రతిష్ఠ ఎప్పుడు జరుగుతుంది ఒక సైడ్ ఇచ్చారు. ఇంకో సైడ్ ఏంటి అంటే ఆ అయోధ్య మందిరంలో ఇంకా ఏ మందిరాలు కడుతున్నారు అన్నది ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చారు. ఇప్పుడు అందరికీ వచ్చే డౌట్ ఏంటి అంటే ఆ అక్షింతలు ఇచ్చాక మనము వాటిని ఏం చేయాలి? అయోధ్యలో జనవరి 22, 2024 శ్రీరాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది కదండి. 22వ తారీఖు వరకు మనం ఆ అక్షింతలను మనం పూజ చేసే గదిలో ఉంచుకొని శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే నామాన్ని రోజుకి 108 సార్లు చదవాలి. మరియు 22వ తారీఖు ప్రాణ ప్రతిష్ఠ అనంతరము సాయంత్రము ప్రతి ఒక్క ఇంట్లో 5 దీపాలు వెలిగించాలండి. 5 దీపాలనే కాదండి, ఎన్ని దీపాలైనా వెలిగించవచ్చు. మనం దీపావళి రోజు ఇల్లు మొత్తం దీపకాంతితో ఎలా వెలిగిస్తామో భారతదేశం మొత్తము దీపకాంతితో విరజిల్లాలి. ఇప్పుడు అయోధ్యలో రాముల వారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ అనంతరము అయోధ్యకు మనం అందరం వెళ్ళలేము కనుక ఆ అక్షింతలను చిన్నపిల్లలకు పెద్దవాళ్ళు ఆశీర్వచనంగా వేయండి. పెద్దవాళ్ళు ఎవరికి వాళ్ళు అక్షింతలు వేసుకోండి. ఆ అక్షింతలు మనం వేసుకుంటే రాముల వారే మనల్ని ఆశీర్వదించినట్టుగా భావిస్తాము. ఈ అక్షింతలు మనకి కొన్నే ఇచ్చారు కాబట్టి మళ్ళీ మన దగ్గర ఉన్న అక్షింతలలో వీటిని కలుపుకొని ప్రతి శుభకార్యానికి ఇవి వినియోగించవచ్చు. ఆ అక్షింతలను ప్రతి శుభకార్యంలో వినియోగించి రాముల వారి కృపకు పాత్రులు కాగలరు. ఇప్పుడు నేను అయోధ్య వారు పంపించిన పాంప్లెట్లో వాళ్ళు ఏమిచ్చారో నేను చదువుతున్నానండి. కలియుగాబ్ది 5125 శాలివాహన శకం 1945 శ్రీ శోభకృత్ నామ సంవత్సర పుష్య శుక్ల ద్వాదశి 22 జనవరి 2024 సంవత్సరం సోమవారం శుభదిన అయోధ్య శ్రీ రామ జన్మభూమిలో నిర్మిస్తున్న నూతన మందిరంలో క్రింది అంతస్తులోని గ్రౌండ్ ఫ్లోర్ గర్భగుడిలో శ్రీ బాలరాముని నూతన విగ్రహ ప్రాణప్రతిష్ఠ గావించబడుతున్నది. ఈ సందర్భంగా అయోధ్యలో అపూర్వమైన ఆనందకరమైన వాతావరణం నెలకొని ఉంది. ఆ రోజున మనం కూడా ప్రాణప్రతిష్ఠ శుభముహూర్తాన సమయానికి ముందే అంటే ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల మధ్య మనకు దగ్గరలో ఉన్న ఏదేని ఆలయంలో చుట్టుప్రక్కల ఉన్న హిందూ బంధువులతో కలిసి భజన కీర్తన నిర్విద్దాం. టెలివిజన్ లేదా డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేసుకొని శ్రీ బాలరాముని నూతన విగ్రహ ప్రాణప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారాన్ని సామూహికంగా వీక్షిద్దాము. శంఖానాదము ఘంటానాదములతో హారతి ఇచ్చి ప్రసాద వితరణ చేద్దాము. కార్యక్రమ సూచనలు. కార్యక్రమం ఆలయంలోనే జరపాలి. సకల దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఆలయంలో ఉన్న దేవీ దేవతల భజన, కీర్తన, పూజ, హారతి మొదలైనవి చేయాలి. తరువాత శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే విజయ మంత్రమును అందరూ కలిసి సామూహికంగా 108 సార్లు జపించాలి. వీటితో పాటు హనుమాన్ చాలీసా, సుందరకాండ, రామరక్ష స్తోత్రం వంటివి పారాయణం చేయవచ్చు. మొత్తం వాతావరణాన్ని సాత్వికంగా మరియు రామమయంగా మార్చాలి. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం దూరదర్శన్ మరియు అనేక టీవీ ఛానళ్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. ప్రాణప్రతిష్ఠ రోజున సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత దేవతలను ప్రసన్నం చేసుకోవటానికి ఇంటి ముందు కనీసం 5 దీపాలు వెలిగించాలి. ఇంటిని విద్యుత్ దీపాలతో అలంకరించాలి. విశ్వవ్యాప్తంగా కోట్లాది ఇళ్లలో దీపోత్సవ పండుగ జరగాలి. 2024 జనవరి 22 తర్వాత
మీకు అనుకూలమైన సమయంలో కుటుంబ సమేతంగా భగవాన్ శ్రీ బాలరాముని మరియు నూతన మందిరము దర్శించుకొనుటకు అయోధ్యకు రావవలసిందిగా సాధనంగా ఆహ్వానిస్తున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.